కాలర్తో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? హలో సార్ మీ పేరు? హలో మేడం, శ్రావణ్ కుమార్ మేడం. శ్రావణ్ కుమార్ గారు, దయచేసి మీ టీవీ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. ఓకే ఓకే మేడం. ఓకే డాక్టర్ స్పెషల్ కార్యక్రమం చూస్తున్నారు కదండి? అవును మేడం. ఓకే అండి, ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ నాగేశ్వరరావు గారు. మీకు హెల్త్ కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే సార్తో మాట్లాడొచ్చండి. ఓకే ఓకే మేడం. నమస్తే శ్రవణ్ కుమార్ గారు, డాక్టర్ నాగేశ్వరరావు చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, ఈ త్వరగా టెన్షన్ పడతాము, కొంచెం బీపీ ఇట్లా వస్తుంది సార్. బీపీ ఉందా? ఎంత వయసు అండి మీది? నాది 34 సార్. 34. ఓకే. మీకు లావుగా ఉంటారా సన్నగా ఉంటారా? నాకు 48 అట్లా సార్. 48 బరువా? బరువు. వెయిట్. సో వెయిట్ ఎక్కువ లేదు. ఓకే. ఇక మరి మీరు అంటే బీపీ ఎంత ఉందండి? చెక్ ఎంతనో చేసినా ఈ మధ్య చేయలేదు సార్. టాబ్లెట్స్ వాడుతున్నా కానీ. ఏది బీపీకి చెక్ చేయకుండా వాడుతున్నారా? వేరే నాటు మందులు వాడినాను. దానివల్ల ఇంత వాడడం వల్ల ఇంకా కొంచెం బీపీ రావడం, ఎక్కువ పని చేయగానే పిల్లలు కోపడతాము. హై బీపీని హైపర్ టెన్షన్ అంటామండి. అది ఎందుకు ఎక్కువ వస్తుందంటే లావుగా ఉండటం వలన, గుండెలో ఏదన్నా కవాటాల ప్రాబ్లం ఉన్న వలన, లేకపోతే మనం ఉప్పు ఇలాంటివి ఆహార పదార్థాలు, ఆయిల్, ఉప్పు ఇలాంటివి ఎక్కువ తింటే లావుగా ఉండడం వలన ఎక్కువగా వస్తాయి. అలాగే తల్లిదండ్రుల్లో ఉన్నప్పుడు కూడా పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుందండి. తర్వాత మిడిల్ ఏజ్లో మనం ప్రవర్తించే తీరు ఒకటి ఇంపార్టెంట్. అంటే ప్రతిసారి మనం ఏంటంటే సొసైటీలో ఏంటంటే కోపడడం, యాంగ్జైటీ, మీ ఉద్యోగ రీత్యా చాలా 10 మందిని కంట్రోల్ చేయాలి, దాని సరైన నిద్ర పట్టదు, ప్లానింగ్ చేయాలి, రెస్ట్ ఉండదు, తర్వాత అట్లాగే ఆహారం నియమాలు సరిగ్గా ఉండవు. వీటి వలన కూడా మానసిక ప్రకోపాల వలన కూడా బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి. లక్షణాలు ఏంటంటే ఎక్కువ నిద్ర పట్టదు, కోపం వస్తూ ఉంటుంది, మీరు చెప్పినట్టుగా తలనొప్పి కూడా వస్తుంది. నేను నైట్ 8:30కి అట్లా వస్తా సార్. కాసేపు స్నానం చేసి కాసేపు టీవీ చూసి పడుకున్నామన్నా కానీ నాకు 12:30 1 గంట అయింది సార్ నిద్ర వర్షానికి నాకు. ఓకే. ఒకసారి ఫస్ట్ మీరు బ్లడ్ ప్రెషర్ టెస్ట్ చేయించుకోండి, అది ముఖ్యం. మందులు ఎలా పడితే అలా వాడకూడదు. మనం తినే తిండిలోనే, ఆహారంలోనే మందులు ఉన్నాయి. అంటే ఉప్పు ఎక్కువ తినకూడదు ఒక వయసు వచ్చిన తర్వాత. ఉప్పు శరీరానికి ముప్పు 40 తర్వాత, గుర్తుపెట్టుకోండి. అట్లాగే మసాలా ఎక్కువ తినొద్దు, నాన్ వెజ్ ఎక్కువ తినొద్దు. నాన్ వెజ్ అంటే రెడ్ మీట్ అంటాం, అది దానివల్ల ఏంటంటే లోపల ఫ్యాట్ పెరుగుద్ది. అట్లాగే ఆయిల్ ఎక్కువ తినడం వల్ల కూడా అంత మంచిది కాదు. మా ఆవిడ చాలా చాలా రుచిగా చేసిందండి అంటాం. అప్పుడు వెంటనే ఆయన్ని చూస్తే ఎంత లావుగా ఉన్నాడో మనకు అర్థమైపోద్ది. అందుకని ఏంటంటే ఇవన్నీ కంట్రోల్లో ఉంచుకుంటూ మానసిక ప్రశాంతత ఉంటే అప్పుడు మీకు యాంగ్జైటీ రాదు, టెన్షన్ రాదు. అట్లాగే పడుకునేటప్పుడు ఇవన్నీ మర్చిపోయి, కరెంట్ ఆపినప్పుడు అన్ని లైట్లు ఒకేసారి ఆపేయచ్చు కదండి ఇంట్లో. మెయిన్ ఆపేస్తే అన్ని గదుల్లో లైట్లు ఒకేసారి ఆరిపోతాయి, అవునా? అట్లాగే మీరు పడుకునేటప్పుడు మీ మనసు కూడా అలా క్లోజ్ చేసేయాలి. ఇక మళ్ళీ ఆలోచించకూడదు, ఆ వెంకయ్య వచ్చాడా, పుల్లయ్య వచ్చాడా, వీడి డబ్బులు ఇవ్వలేదు, వీడి సంగతి రేపు చూస్తా, ఇట్లాంటివి మనసులో పెట్టుకుంటే నిద్ర పట్టదు, బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ మధ్య నేను టెన్షన్ వల్ల ఈ మధ్య సాయంత్రం పూట తాగి పడుకోవడం అలవాటు చేసుకుంటాను. అది ఆల్కహాల్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆల్కహాల్ వలన బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి. దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి. అది మంచిది కాదు. అది మానసిక ప్రశాంతత ఇచ్చే ప్లేస్లో మానసిక ఒక తుఫాన్ రేపుద్ది సొసైటీలో, కుటుంబాల్లో. అలాగే మనం చేసే అలవాట్లు, ఫ్రెండ్షిప్లు ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. ప్రతిదానికి ఒక దైవిక సంబంధమైనటువంటి స్పిరిచువాలిటీ మీకు గైడ్.
దానివల్ల బీపీ తగ్గుద్ది, ప్రశాంతత ఉంటుంది, 10 మందిలో చక్కటి జీవనం ఆరంభించడానికి ఆరంభం అవుతుంది. ఈ విధంగా మీరు బీపీ ఆ తాగుడు మానేయండి, ఉప్పు తరాండి ఇలాంటివి కూడా మానేయండి. నెమ్మదిగా ఒక యోగా అభ్యాసం చేసుకోండి, ప్రశాంత వాతావరణంలో తిరగండి, చక్కటి ఫ్రెండ్షిప్ ఉండండి. ఈ మధ్య కొంచెం మార్నింగ్ కూడా వాకింగ్ పోవడం, సాయంత్రం కూడా పోవడం చేస్తున్నాం సార్. వెరీ గుడ్, సంతోషమే. ఆ రెండు మంచివే. ఆ తర్వాత ఉండేది చూసారా, ఆ తాగడం అనేది ఆపేసేయండి, సరిపోతుంది. ఓకే సార్. ఇంకేదన్నా ఉంటే మా ఫోన్ నెంబర్ ఇస్తారా, అప్పుడు మాట్లాడవచ్చు ఫ్రీగా ఎప్పుడైనా సరే. ఓకే సార్, ఈ నెంబర్ సేవ్ చేసి పెట్టుకుంటాను. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు ఇందాక